వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ మంచిగా ఉన్నారని అనుకుంటున్నా. సో ఈరోజు మన వీడియోలో నేను ఇంకొక మంచి కంజీవరం శారీతో అయితే ఒక మంచి ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయితే చేసా. ఆ శారీ వచ్చేసి ఇదేనండి. ఈ శారీ వచ్చేసి నేను 700 రూపీస్కి అయితే అప్పుడు నేను తీసుకున్నా. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. టోటల్ 5 మీటర్ శారీ వచ్చేసి నేను ఫుల్ లంగా అయితే నేను స్టిచ్ చేసుకున్నా. సో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి నేను కుచ్చులు అయితే పెట్టుకున్నా. పైన వచ్చేసి మన బ్లూ కలర్ శారీ బార్డర్ ఉంటుంది కదా. సో ఈ శారీకి వచ్చేసి పైన అయితే బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు. సో బార్డర్ వచ్చేసి పైన అయితే బెల్ట్ లాగా స్టిచ్ చేసుకున్నా. ఇలా లట్కన్స్ పెట్టి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే లట్కన్స్ అయితే కొంచెం పొడవుగా అయితే లట్కన్స్ అయితే స్టిచ్ చేసా. సో మన టోటల్ లంగా వచ్చేసి అయితే ఇట్లా ఉంటుంది. కింద వచ్చేసి మనకు చాలా పెద్ద బార్డర్ అయితే ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది ఆ బార్డర్. పికాక్ అండ్ ఎలిఫెంట్ ప్రింట్ అయితే బార్డర్స్ ఉంటుంది. సో నేనైతే సైడ్కి అయితే టూ ఇంచెస్ వరకు గ్యాప్ పెట్టేసి 2 హూక్సెస్ అయితే సైడ్ అయితే నేను వేసి స్టిచ్ చేసుకున్నా. సో పైన వచ్చేసి మనకి ఇట్లా వైలెట్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారు. ఈ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి సారీ పైన వచ్చిన బార్డర్. సో పైన వచ్చిన బార్డర్ కట్ చేసి నేను కింద అయితే స్టిచ్ చేసుకున్నాను బ్లూ కలర్ బార్డర్. మన బార్డర్ మొత్తం ఇలా పికాక్ అండ్ ఎలిఫెంట్ ప్రింట్తో అయితే నిండిపోయి ఉంటుంది. చాలా ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది. నేను ఈ హాఫ్ సారీ వచ్చేసి 2-3 టైమ్స్ వేసుకున్నా. అసలు కలర్ అయితే ఫేడ్ కాలేదు. సో ఈ లంగా కింద అయితే నేను ఏం క్యాన్ అయితే నేను అస్సలు ఎప్పుడు యూస్ చేయను. సో ఈ లంగా కింద అయితే 3 మీటర్స్ నేను లైనింగ్ అయితే వేసుకున్నా. కాటన్ లైనింగ్ 3 మీటర్స్ లైనింగ్ యూస్ చేశా కదా. 1 మీటర్ 50 కంటే తక్కువే ఉంటుంది. 45 రూపీస్ ఇట్లా అయితే ఉంటుంది. 3 మీటర్స్ లైనింగ్ అయితే యూస్ చేసా. 1000 రూపీస్లో అయితే మన టోటల్ గ్రాండ్ లుక్ అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోద్ది. సో బ్లౌజ్ వచ్చేసి మన బ్లూ కలర్లో అయితే ఇచ్చారు. సో ఫ్రంట్ అయితే నేను రౌండ్ నెక్ స్టిచ్ చేసుకొని గోల్డ్ కలర్ లేస్ అయితే అటాచ్ చేసా. సో నేను బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అయితే స్టిచ్ చేసుకున్నా. నేను సన్నగా ఉంటాను కాబట్టి నేను ప్రిన్సెస్ కట్టే స్టిచ్ చేసుకుంటా. సో మన హ్యాండ్స్ వచ్చేసి అయితే నేను ఇట్లా కొద్దిగా ట్రై చేసా ఏవో డిజైన్స్. సో పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో హ్యాండ్స్ అయితే ఇట్లా స్టిచ్ చేసుకున్నా. నేను నా లైఫ్లో ఫస్ట్ స్టిచ్ చేసిన బ్లౌజ్ వచ్చేసి ఇదేనండి. నేను స్టిచ్చింగ్ నాకు తెలిసిన తర్వాత ఫస్ట్ స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇది. సో బ్యాక్ సైడ్ అయితే ఇట్లా రౌండ్ నెక్ స్టిచ్ చేసి లేస్ అయితే అటాచ్ చేసి ఇంక బ్యాక్ సైడే నేను హుక్స్లు కూడా పెట్టుకున్నా. అలానే బ్యాక్ సైడ్ పైన 2 హుక్స్లు పెట్టి తాళ్ళు పెట్టుకుని లట్కన్స్ అయితే స్టిచ్ చేసుకున్నా. లట్కన్స్ కూడా బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే లట్కన్స్ అయితే స్టిచ్ చేశాను. సన్నగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా సరే హ్యాండ్స్ 3/4 హ్యాండ్స్ అయ్యి స్టిచ్ చేసుకోండి. లేకపోతే బుట్ట చేతులు ఉంటాయి కదా, బుట్ట చేతులు స్టిచ్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తారు సన్నగా ఉన్న వాళ్ళు. సో టోటల్గా మన బ్లౌజ్ లుక్ అయితే ఇది. హ్యాండ్స్కి వచ్చేసి నేను చూడండి బ్లూ పింక్ మళ్ళీ బ్లూ ఈ 3 కాంబినేషన్ వచ్చేలాగైతే నేను డిజైన్ చేసుకున్న హ్యాండ్ దగ్గర. సో నెక్స్ట్ వచ్చేసి దుపట్టా అండ్ వరస్ట్ దుపట్టా. వేస్ట్ ఆఫ్ మనీ 300 రూపీస్ పెట్టయితే అప్పుడు తీసుకున్న దుపట్టా. కలర్ చూడండి ఎట్లా ఉందో. కొన్నప్పుడైతే ఫుల్ డార్క్ బ్లూ కలర్లో ఉండేది. 2 టైమ్స్ వేసామో లేదో కలర్ మొత్తం ఫేడ్ అయిపోయింది. కొన్నప్పుడైతే చాలా మంచిగా అనిపించేది. మన దుపట్టా మొత్తం వచ్చేసి ఇట్లా కట్ వర్క్ డిజైన్ అయితే ఇస్తారు. సో నెట్ ఫ్యాబ్రిక్. అలానే ఇది రఫ్గా కూడా ఉంటుంది. నాకైతే అసలు నచ్చలేదు. అప్పుడు డబ్బులు లేకైతే నేను 300 రూపీస్లో అయితే అర్జెంటుగా కొనేసా మంచిగా ఉంటుందేమని. సో దీనికి బదులు అయితే నేను మీకు 420 రూపీస్ ఉంటుంది సంథింగ్. సో ఆ దుపట్టా లింక్ అయితే నేను మీకు పక్కన ఫొటోస్ అయితే పెడతాను. అది చూసి మీరు ఆ దుపట్టా అయితే తీసుకోండి. ఈ దుపట్టా లింక్ అయితే నేను అసలు పెట్టను. సో వేస్ట్ ఆఫ్ మనీ. చూడండి బ్లౌజ్ కలర్ ఏ కలర్లో ఉండేదో ఆ కలర్ ఉండేది దుపట్టా కొన్నప్పుడు. ప్రస్తుతానికి నా దగ్గర బ్లూ కలర్ వేరే దుపట్టా ఏది లేదు. సో అందుకే ఇదే దుపట్టా వేసుకుని అయితే మీకు చూపిస్తున్నా. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో దుపట్టా లింక్ అయితే పెడతా అని చెప్పా కదా, నేను కూడా అదే దుపట్టా అయితే తీసుకుంటాను. సో ఆ దుపట్టా తీసుకున్నాక అది ఎలా ఉంది అనే రివ్యూ కూడా నేను మీకు తప్పకుండా వీడియో చేసేసి చూపిస్తాను. నేను నా ఓన్గా స్టిచ్ చేసుకుంటా కాబట్టి అవుట్ఫిట్ వచ్చేసి నాకు 850 రూపీస్లోనే ఫుల్ అవుట్ఫిట్ అయితే అయిపోయింది. మన లాస్ట్ వీడియోకి 1.1K వ్యూస్ అయితే వచ్చినాయి. చాలా హ్యాపీ అనిపించింది. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్. బై ఫ్రెండ్స్.